గ్రేటర్ హైదరాబాద్ లో కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ షురూ కానుంది. మొత్తంగా 15 నియోజకవర్గాలకు సంబంధించి 15 కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దోమలగూడ ఏవీ కాలేజీలో ముషీరాబాద్ ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా అంబర్పేట్ జిహెచ్ఎంసీ స్టేడియంలో మలక్పేట్ ఓట్లు, నారాయణపేట రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి కాలేజీలో అంబర్పేట్ నియోజకవర్గ ఓట్లు కౌంటింగ్ చేయనున్నారు. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ కాలేజీలో సనత్ నగర్ ఓట్లు, మాసబ్ ట్యాంక్ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ కాలేజీలో నాంపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరగనుంది. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ గ్రౌండ్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ఓట్లు, ఉస్మానియా యూనివర్సిటీ రామ్రెడ్డి డిస్టెన్స్ కేంద్రంలో సికింద్రాబాద్ నియోజకవర్గ ఓట్లు, అలాగే మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో కార్వాన్ ఓట్లు, కోఠి ఉమెన్స్ కాలేజీలో గోషామాల ఓట్లు లెక్కించున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీలో చార్మినార్ నియోజకవర్గ ఓట్లు, నిజాం కాలేజీ లైబ్రరీ హాల్లో చంద్రయానగుట్ట ఓట్లు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో యాకోత్పురం నియోజకవర్గ ఓట్లు, అలాగే అరోరా లీగల్ సైన్స్లో బహదూర్పుర ఓట్లు లెక్కింపు జరగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంతవరకు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? దాదాపుగా బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఇప్పుడే ప్రక్రియ మొదలైనట్లు కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, గ్రేటర్ హైదరాబాద్లో కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ షురూ కానుంది. దాదాపుగా చూసుకుంటే 15 నియోజకవర్గాలకు 15 కేంద్రాల కౌంటింగ్ ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లో లెక్కించున్నారు. దాదాపుగా సమయం పోస్టల్ బ్యాలెట్ సమయం వచ్చేసింది. ఇక పూర్తి అప్డేట్స్ ఏంటనేది మా ప్రతినిధి హరీష్ మనకి అందించడానికి అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందా? దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? రైట్ రాకేష్, రాజశేఖర్ జడ్జిమెంట్ ప్రారంభమైనట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ కూడా 15 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నేపథ్యంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ లో లెక్కింపు ఉంటుంది. తర్వాత 8:30 ప్రాంతంలో అలాగే ఏదైతే ఈవీఎం మిషన్ సంబంధించి కూడా బ్యాలెట్ల లెక్కింపు కావచ్చు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా 15 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు, మనం ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద ఉన్నాం. ప్రధానంగా ఈ యాకూబ్పుర కావచ్చు, ఇక్కడ చార్మినార్ సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే అన్ని సంబంధించిన కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి 15 నియోజకవర్గాలకు సంబంధించి 15 సెంటర్లో కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంబంధించి కూడా చార్మినార్ అలాగే యాకూబ్ సంబంధించిన నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ నిజాం కాలేజీ కావచ్చు, ఇక్కడ మొత్తంగా 15 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే కమలానెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కావచ్చు, నిజాం కాలేజ్, అలాగే సరోజినీ నాయుడు వనిత కాలేజ్ ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా పూర్తిగా అసలు అంటే ఈ కౌంటర్ ఏదైతే లెక్కింపు కొనసాగుతున్న కేంద్రాల్లో కూడా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా 3 అంశాల భద్రత కూడా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ముందుగా ఏదైతే రాష్ట్ర సివిల్ పోలీసు, అలాగే తర్వాత ఆర్మడ్ పోలీసు, తర్వాత ఏదైతే కౌంటర్ల వద్ద కూడా కేంద్ర బలగాలు మోహరించిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా అందరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి పంపించే క్రమం కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఇక్కడ ఎవరు అంటే 5 మంది కంటే కూడా తక్కువగా 5 మంది కంటే ఎక్కువగా ఎవరిని కూడా ఇక్కడ ఉండేట ప్రాంతాల్లో కూడా పోలీసులు తరలిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా అందరినీ ఇక్కడ నుంచి పంపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఎవరు అయితే ఇక్కడ ఈ 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో కావచ్చు అందరికీ తరలిస్తున్నారు. గుంపులుగా తిరగడానికి సూచిస్తున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఏదైతే అంటే హైదరాబాద్ సంబంధించి కూడా ఇక్కడ నాంపల్లి కావచ్చు, మిగతా నియోజకవర్గాలు జూబ్లీకి సంబంధించి కూడా మొదటి ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తుంది. నాంపల్లికి సంబంధించి చిన్న నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు మొదట ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తుంది. బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈవీఎం సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. దాదాపుగా హైదరాబాద్ సంబంధించి కూడా 14 టేబుల్లను అంటే నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల సంఖ్యను బట్టి కూడా 14 నుంచి 20 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఇక్కడ 20 రౌండ్ లో కూడా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఎలక్షన్ సిఇఓ వికాస్ రాజ్ చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తక్షణమే అక్కడ అధికారులకు ఏదైతే పోలింగ్ సంబంధించిన అధికారులకు తెలియజేస్తే వాళ్ళు మరోసారి కౌంటింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటాం. 3 సార్లు కౌంటింగ్ చేయబోతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే అంటే ప్రధానంగా ఇక్కడ అబ్జర్వర్స్ కావచ్చు, ఇక్కడ కౌంటింగ్ సంబంధించిన కొనసాగుతున్న టేబుల్ వద్ద కూడా అబ్జర్వర్స్, మినీ అబ్జర్వర్స్ తో పాటు పూర్తిగా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా సీసీ నిఘాలోకి వెళ్ళిన నేపథ్యం కావచ్చు. ప్రతి అణువణువు కూడా సీసీ కెమెరా సీసీ అటాచ్ చేస్తూ కూడా ఈసీ ఆఫీస్ కు అటాచ్ చేసిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి జడ్జిమెంట్ డే అంటే మరి కాసేపట్టు ఇక్కడ పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం ఇచ్చిన తాలూకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఇప్పుడు ఇప్పటికే 119 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా పోలింగ్ స్టేషన్ లో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం. హైదరాబాద్ సంబంధించి కూడా అన్ని పోలింగ్ స్టేషన్లు ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. మరి కాసేపట్లో ఏదైతే నాంపల్లి కావచ్చు అంటే 10 లేదా 10:30 ప్రాంతంలో కూడా మొదటి ఫలితం వెలువడే అవకాశం అయితే ఉంటుంది. బ్యాలెట్ ఓట్లు అనేవి చాలా కీలకంగా ఈసారి దాదాపుగా 9 లక్షల వరకు అంటే 1 లక్ష వరకు దాటినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి సో అవి కూడా కొంతవరకు కీ రోల్ పోషించే అవకాశం ఉంది కాబట్టి సో ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ ఓట్లు అయిపోయిన తర్వాత మనకి విడుదల చేసే అవకాశం ఉందా రిజల్ట్, లేదంటే పూర్తి స్థాయిలో మొదటి దశ ఫలితాలు మాత్రం 10 గంటల లోపు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్ లకు సంబంధించి కూడా 1 లక్ష పైగా ఓట్లు పోలేని నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ ఆ బ్యాలెట్ బాక్స్ లెక్కిస్తూనే ఈవీఎం లెక్కించాలనే పైన కూడా ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. మొదటగా ఎక్కువగా ఓట్లు పోలైతే ఆ బ్యాలెట్ బాక్స్ లకు సంబంధించి ప్రత్యేకంగా లెక్కించనున్నారు, లేదా తక్కువగా బ్యాలెట్ బాక్స్ కు సంబంధించిన ఓట్లు పోలైతే ఇక్కడ ఈవీఎం సంబంధించి ఈవీఎం తో పాటుగా బ్యాలెట్ బాక్స్ లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా అంటే ఏదైతే చిన్న నియోజకవర్గాలు ఇక్కడ హైదరాబాద్ నాంపల్లి కావచ్చు, ఖమ్మం సంబంధించి అశ్వారావుపేట కావచ్చు, మిగతా ఏదైతే చిన్న నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితం అయితే 10 గంటల తర్వాత కూడా వెలువడే అవకాశం అయితే ఉంది. ఎస్ రాజు మళ్ళీ మాట్లాడదు. హరీష్ మళ్ళీ మనం మాట్లాడదాం. రాజు దగ్గరికి వెళ్దాం. రాజు చెప్పండి, ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి చాలా వరకు ఫోకస్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 పార్టీలు సమవుజ్జీలో ఉన్నాయంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ మనకు ముందు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? చార్మినార్ అని చెప్తున్నప్పుడు కూడా మిగతా ప్రాంతాలు నాంపల్లి లాంటి చిన్న నియోజకవర్గాలు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? తొలుత పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈసారి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షురూ చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు నిఘా నేత్రాల మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రాలకు చేరుకుని దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం ప్రధానంగా తొలుత పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అధికారులు లెక్కించున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా
దాదాపుగా ఒకేసారి 10 గంటలకి తొలి జాబితాకు సంబంధించి తొలి రౌండ్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు పోలే అనేది మాత్రం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనకున్నటువంటి పరిస్థితుల నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా హై టెన్షన్ ఎదుర్కొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రం నుంచి నాయకత్వానికి హైదరాబాద్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈసారి ఎన్నికల హడావిడి కంటే కూడా పోలింగ్ ఈరోజు అందరి గుండె టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి, ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా నెక్ టు నెక్ పోటీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంత ఈజీగా ఏ పార్టీ కూడా ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రాజు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కడ మొదటి జాబితా వచ్చే అవకాశం కనిపిస్తుంది? తొలి రౌండ్లో ఎవరు ఆధిక్యానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎక్కడ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ రాజశేఖర్. కోట్ల విజయభాస్కర్ రెడ్డిలో ఇక్కడ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతా ఉంది. మరికొద్ది సేపట్లోనే 8:30 ఈవీఎంలను కౌంటింగ్ ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు జూబ్లీహిల్స్. అదేవిధంగా ఇక ఖైరతాబాద్ విషయాన్ని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ముందంజలో ఉండే అవకాశం ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఈ రెండు నియోజకవర్గ తీర్పు కోసం అయితే ఇక్కడ చాలా మంది అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బయట చాలా మంది అయితే ఇక్కడ వేటిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ లో 21 రౌండ్ల తర్వాత ఫలితం వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో 26 రౌండ్ల పాటు ఈ ఫలితాల కౌంటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఈసారి బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కూడా ప్రధానంగా కీ రోల్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం పూర్తి అప్డేట్స్ అందించేందుకు రాజు కూడా మనకు అందుబాటులో ఉండాలి. రాజు, చెప్పండి, ప్రధానంగా ఇంకొకటి మన విషయం మాట్లాడాలి. హరీష్ చెప్పండి, ఈసారి ఇంకొకటి ప్రధానంగా చివరి రౌండ్ వరకు కూడా ఎవరికి కూడా ఫలితాలు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈసారి 9 గంటల వరకు కూడా పోలేనటువంటి కేంద్రాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ రిజల్ట్ ఇంపాక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్స్ సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. తర్వాత అయితే ఈవీఎంలకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంటే పోలింగ్ సంబంధించి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన నియోజకవర్గాలు కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా ఓటర్లు కలిగిన నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు. ఇలాంటి నియోజకవర్గాలు 6 ఉన్నాయి. ఇక్కడ తెలంగాణకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా షేర్లింగంపల్లి, అలాగే కుతుబ్లాపూర్, రాజేంద్ర నగర్, మహేశ్వరం, ఎల్బీ నగర్, మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మల్కాజ్గిరి అత్యధికంగా నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ రాత్రి వరకు కూడా ఇక్కడ కూలింగ్ జరిగిన నేపథ్యం కావచ్చు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 500 నుంచి 600 వరకు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 14 కౌంటింగ్ టేబుల్స్ ను కూడా ఏర్పాటు చేయడం నేపథ్యం కావచ్చు. ఇలాంటి ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే కౌంటింగ్ సంబంధించిన ఫలితం సంబంధించి కూడా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఇప్పటికే చిన్న నియోజకవర్గాలు భద్రాచలం కావచ్చు, అశ్వరేవపేట కావచ్చు, నాంపల్లికి సంబంధించి చిన్న నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈ నియోజకవర్గం సంబంధించి ఏదైతే ఫలితం ముందుగా వస్తున్న నేపథ్యం కావచ్చు. తర్వాత 11:30 గంటల తర్వాత కూడా ఏ పార్టీకి అనుకూలంగా మారబోతున్న సెన్సెస్ అయితే 11 గంటల తర్వాత కూడా తెలిసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా అంటే ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. నాంపల్లి సంబంధించి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే ఎంఐఎం సంబంధించి కూడా జాఫర్ హుస్సేన్ గతంలో పోటీ చేసిన నేపథ్యం ఇక్కడ క్యాండిడేట్ కూడా మార్చడం జరిగింది. ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇక్కడ గతంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంఐఎం తగ్గించుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సర్వే రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ సంబంధించి 6 నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. మిగతా ఏదైతే గతంలో ఉన్న నాంపల్లికి సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది కూడా సర్వే రిపోర్ట్లు వెల్లడించిన నేపథ్యం కావచ్చు. ఇంకా నియోజకవర్గాలు హైదరాబాద్ సంబంధించి కూడా తొలుత అంటే మొత్తంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. చార్మినార్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ కి సంబంధించి లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా అయితే ఇప్పుడు కరీంనగర్ కావచ్చు, అలాగే ఇబ్రాహీంపట్నం, యాదగిరిపురంలో 25 రౌండ్ల చొప్పున లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. భద్రాచలం సంబంధించి 13 రౌండ్ల లెక్కింపు ప్రక్రియ. హరీష్ మళ్ళీ మనం మాట్లాడదాం. మనకి యూసఫ్గూడ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పూర్తి సమాచారం అందించడానికి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఓట్ల బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి రిజల్ట్స్ ఎన్ని గంటల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది? దానిపై అప్డేట్స్ ఏంటి?